ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము 9వ శ్లోకము. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో చెబుతూ ఉన్నాడు, హో ఆచార్య, నేను చెప్పినటువంటి కొద్దిమందే కాకుండా మన సైన్యంలో ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా కోసము ప్రాణాలను సైతము ధారపోయటం కోసమే వచ్చారు. అయితే నా సైన్యంలో ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరూ రకరకాల ఆయుధాలతో యుద్ధం చేయగలిగినటువంటి వారే, అందరూ సమర్థులే. అయినా పాండవుల కంటే తక్కువే అనిపిస్తోంది అని ద్రోణాచార్యుడితోని దుర్యోధనుడు చెబుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం భావన చేస్తూ సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే మనకి గీతోపదేశం చేస్తున్నట్టుగా దృశ్యమానంగా మనము సేవిస్తూ, కృష్ణ పరమాత్మ పాదార విందముల దగ్గర మనం అర్జునుడి స్థానంలో కూర్చున్నట్టుగా భావన చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఓం. ఈ శ్లోకంలో నుంచి మనం ఒక మంచి మాటని గమనిద్దాం. తప్పు చేయకు, తప్పు చేస్తే ఎంత గొప్పవారు నీ వైపు ఉన్నా అంతిమ ఓటమి నీదే. భగవద్గీత సారాంశముగా భగవానుడు ఈ పనులు నువ్వు చెయ్యి, ఇవి చేస్తే నేను ఒట్టేసి చెప్తున్నా, నేను నిన్ను కాపాడుకుంటా అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాటలు. నన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకో, నన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయించు, మామేకం శరణం వ్రజ. ఏడవనే ఏడవకు, మా శుచః, నేను నిన్ను సకల కష్టాలలో నుంచి విముక్తుని చేస్తా. నేను చెప్పినటువంటి ఈ హామీలను, భగవద్గీతను నా భక్తులకి అందరికీ తెలియచేస్తూ ఉండు. అలా చేస్తే నువ్వు నాకు చాలా ఇష్టుడవవుతావు. ఇప్పుడు మనం భగవంతునితో ఈ రకంగా మాట్లాడుకుందాం. హో శ్రీమన్నారాయణ, నేను తప్పు చేయను. హో శ్రీమన్నారాయణ, నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా. హో శ్రీమన్నారాయణ, నేను ఇక ఏడవనే ఏడవను. హో శ్రీమన్నారాయణ, నేను భగవద్గీతను నలుగురికి పరిచయము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. శ్రీమద్భాగవతము భాగవత గ్రంథానికి నమస్కారం చేద్దాం. నిగమకల్పతరోర్గళితం ఫలం
సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీ సుఖ మహర్షుల వారికి నమస్కారం చేద్దాం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమన్నారాయణునికి, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షికి నమస్కారము చేద్దాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. శ్రీమన్నారాయణుడు ఆయా సందర్భాలలో రకరకాల స్వరూపములని తీసుకొని రకరకాల ప్రయోజనముల కోసము దిగివచ్చినటువంటి వాటిని అవతారములు అంటారని, ఆ అవతార విశేషములని కొన్నింటిని సూచిస్తూ చెప్తూ ఉన్నాడు మహర్షి. ఓ మహర్షులారా, భగవానుడు 9వ స్వరూపాన్ని దాల్చాడు. ఆ 9వ అవతారము పృథు మహారాజు. ఒకనాడు వేణుడు అనేటటువంటి రాజు అధర్మంగా పరిపాలన చేస్తూ ఉంటే వాడి అధర్మాన్ని సహించలేక ఋష్యాదులందరూ కూడా వారి వారి తీవ్రమైనటువంటి కోపము చేత వేణుణ్ణి చంపేశారు. ఆ తర్వాత మరి జగత్తుని పరిపాలించటము కోసం ఒక రాజు కావాలి కనుక ఈ జగత్తునంతటిని కూడా పాలించటము కోసము ఒక పాలకుణ్ణి ఇవ్వమని ఆ మహర్షులే శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేస్తారు. అప్పుడు పరమాత్మ పృథువు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక జీవుడిలో తాను ప్రవేశించి లోకాన్నంతటిని కూడా పరిపాలన చేశాడు. ఓ మహర్షులారా, భగవానుడు పృథువు అనేటటువంటి రూపములో ఉన్నప్పుడే ఈ భూమినంతటిని కూడా గోరూపము చేసి ఆ గోవు నుండి ఈ దుగ్ధే ఇమాం భూమౌ ఓషధీహి సకల ఓషధులని పిండాడు, పితికాడు ఆ గోస్వరూపంలో ఉన్నటువంటి భూమి నుండి. అందుకే పృథువు అంటే అందరికీ ఇష్టమైనటువంటి వాడు. ఆయన వల్లనే ఈ భూమికంతటికీ కూడా పృథ్వీ అని పేరు వచ్చింది అంటారు అని సూతుల వారు చెబుతూ, ఓ మహర్షులారా, ఇక పరమాత్మ దిగి వచ్చినటువంటి 10వ అవతారము మత్స్యావతారము. ఒక చేప స్వరూపములో వచ్చాడు. చాక్షుష మన్వంతరము తర్వాత ఒక ప్రళయం వస్తుంది. ప్రతి మన్వంతరం తర్వాత సాధారణంగా ప్రళయం వస్తుంటుంది. అప్పుడు ఆ ప్రళయకాలములో భగవంతుడు ఒక చేపగా వచ్చి మహీమయ్యాం నావి అంటే భూమినంతటిని కూడా ఒక పడవగా చేసి తను చేపస్వరూపములో ఆ పడవని లాగుతూ ఆ పడవలో ఒక సత్యవ్రతుడు అనేటటువంటి అతన్ని కూర్చోబెట్టుకొని ఆ సత్యవ్రతుణ్ణి రక్షించాడు. ఎందుకని? ఆ సత్యవ్రతుడే రాబోయేటటువంటి మన్వంతరానికి వైవస్వత మనువుగా జన్మించాలి కనుక అతన్ని కాపాడాడు మత్స్యావతారములో వచ్చి. కనుక మత్స్యావతారము 10వ అవతారము. ఓ మహర్షులారా, ఇక 11వ స్వరూపము భగవంతునిది. కూర్మము అంటే ఒక తాబేలు స్వరూపము, తాబేలు అవతారము. సురాసురాణాం ఉదధిం మధ్నతాం మందరాచలం. అమృతం కోసం ఒకనాడు
దేవతలు, రాక్షసులు వారు సముద్ర మథనం చేస్తూ ఉన్నారు. ఆ సముద్రాన్ని చిలకాలి అనంటే ఒకటి కావాలి కనుక మందర పర్వతాన్ని పెట్టుకొని వారు చిలుకుతూ ఉంటే మందర పర్వతము ఒకచోట స్థిరంగా ఉండక అటు ఇటు కదులుతూ ఉంటే శ్రీమన్నారాయణుడే ఒక తాబేలు రూపము దాల్చి ఆ సముద్రములోనికి వెళ్ళి ఆ మందర పర్వతాన్ని తన వీపు మీద మోసాడు. అందుకోసం వచ్చాడు భగవానుడు తాబేలు స్వరూపములో. కనుక భగవంతుని 11వ స్వరూపము కూర్మస్వరూపము, 11వ అవతారము కూర్మావతారము. ఆ తర్వాత విషయాన్ని రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. భగవద్గీత మొదటి అధ్యాయము 9వ శ్లోకం. అన్యే చ బహవః సూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.